సుఖ దుఃఖాలు లేని కాలం లేదు, సుఖ దుఃఖాలు లేని ప్రదేశం లేదు, సుఖ దుఃఖాలు లేని జీవితం లేదు. పేదవారిలోను ధనికులలోను జనన మరణాలలోను భూమి నీరు అగ్ని వాయువు మరియు ఆకాశాలలో సుఖ దుఃఖాలు సమానంగా పంపిణీ చేయబడ్డాయి. పగలు రాత్రుల వలె ఎండ నీడల వలె మిత్రులారా కేవలం సుఖాన్ని మాత్రమే వెతకడం ఎంతవరకు సబబు? ఓటమి ఎరుగని వీరుడికి విజయ రుచి ఎలా తెలుస్తుంది? సుఖ దుఃఖాల అంతర్లీనంగా ఒక మాధుర్యం దాగి ఉంది. ఆ మాధుర్యాన్ని గ్రహించిన వాడే నిజమైన రాజు అవుతాడు. బాధలోను నవ్వుతూ ఉండేవాడే అసలైన యోధుడు. జైలులో ఉన్నప్పటికీ అతని ముఖం ప్రసన్నంగా ఉంటుంది. జైలులో ఉన్న తోటి వారికి అతడు శాంతిని పంచుతాడు. అహోరాత్ర